నమస్తే అండి. నేను మహాలక్ష్మి. వెల్కమ్ టు మహాలక్ష్మి గార్డెనింగ్ బ్లాగ్స్ అండి. ఈ రోజు మన గార్డెన్ లో చిన్న పనులు చేసుకుని చిన్న హార్వెస్ట్ చేద్దామండి. ఇప్పుడు ఏంటంటే ఆకుకూరలో వేసుకుందాం, విత్తనాలు సీడ్స్ వేద్దామండి. ఇది నేను ఇంతకు ముందు అడుగున ఆకులు వేసి పైన మట్టి వేసి ఉంచాను కదా, రాళ్ళ రాళ్ళలాగా మట్టి గట్టిగా ఉన్నదని. చూడండి వాళ్ళకి ఎలా మెత్తగా పొడి పొడిగా అయిపోయిందో. వీటిలో మనం ఆకుకూరలు వేసుకుందాం అండి, విత్తనాలు వేసుకుందాం. ఈ 2 టబ్బుల్లోనూ వేసుకుందాం. ఇది కొంచెం కిందకి దింపుతాను నేను, వేసుకోవడానికి వీలుగా ఉండదు. మనం అప్పుడు పెట్టుకున్నాం కదండి తుక్కు వేసుకుని అడుగున, ఇదిగో చూడండి ఎంత అలా కంపోస్ట్ అయిపోతుంది. అంటే నాకు వేయడం కుదరలేదు, సీడ్స్ తెచ్చుకోలేదండి, అందుకని ఆల్సిన చేశాను అనమాట. కొంచెం దిగిపోద్ది. ఇదిగోండి 10 రోజుల పైన అయిపోద్దండి. కాకపోతే వెంటనే పెడదాం అనుకున్నాను కానీ అవ్వలేదు. ఆకులంతా కంపోస్ట్ అయిపోతున్నాయి. ఈ బడి కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇందులో పొన్నగంట వచ్చినట్టుంది చూడండి. దాని అంతటా అవే మన మట్టిలో ఉంటాయి కొన్ని విత్తనాలు, మనం వేసుకోకపోయినా వచ్చేస్తాయి. ఇదిగోండి చిక్కుడు మొక్క కూడా వచ్చింది. ఇది చెట్టు చిక్కుడు అయితే ఇందులో ఉంచేసినా పర్వాలేదండి. మన తీగ చిక్కుడు అయితే వేరే దాంట్లో మార్చుకోవాలి. ఇంక 2 రోజుల్లోకి తీగ చిక్కుడు అయితే పైకి తీగ వస్తుంది, అప్పుడు తీస్తాను నేను. ఈ లోపల మనం కూరగాయలు ఆకుకూరలు విత్తనాలు వేసుకుందాం. కొంచెం కదుపుతున్నానండి నేను, ఎందుకంటే పైన బాగా దిగురుగా ఉండదు కదా మట్టి, కొంచెం వేసుకున్నాం కదా కలుస్తుంది అని చెప్పి. ఇసుక వేసుకోవడం వల్ల మొక్క కూడా నిలబడద్దండి, ఆకుకూరలు గమ్ముని ఇరిగిపోకుండా అవుతుంది. ఇదిగోండి కొంచెం ఇసుక ఇంకా వేసాను, ఎందుకంటే కొంచెం జిగురు మట్టి ఎక్కువగా జిగురుగానే ఉందండి, అందుకని కొంచెం ఇసుక వేసాను. మొన్న కూడా వేసాను అప్పుడు మట్టిలో, కొంచెం మళ్ళీ వేస్తా. కొంచెం మట్టి తీసి పక్కకు పెడతాను. బాగా పైకంటా ఉంటే మట్టి, మనం విత్తనాలు వేసుకున్నప్పుడు వర్షం ఏమన్నా పడితే కిందకి దిగిపోతుందండి, అందుకని కొంచెం మట్టి తీసేస్తాం. ఎక్కువగానే ఉందండి, కొంచెం తీసేస్తాం. వేరే టబ్లో వేసుకోవచ్చు కంటే ఎక్కువ ఉంటాయి. చూసారా లోపల ఎలా కంపోస్ట్ అయిపోతుందో మనం వేసిన ఆకులంతా. కనపట్లేదు. ఇదిగోండి నేను సీడ్స్ తెప్పించుకున్నాను, ఆకుకూర సీడ్స్. ఇది చుక్కకూర అండి, పాలకూర ఏమో గోరుచిక్కుడు, ఎర్ర తోటకూర అండి. తోటకూర నాకు మామూలు తోటకూర పలుతుంది కదా, అక్కడక్కడ దొరుకుతుంది కదా, దాని నుంచే సీడ్స్ తయారు చేసుకోవచ్చు కదా అని చెప్పి గ్రీన్ తోటకూర అయితే తెప్పించిందండి. ఎర్ర తోటకూర మనం ఇప్పుడు ఎర్ర తోటకూర వేసుకుందాం, అలాగే చుక్కకూర కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం చుక్కకూర సీడ్స్ పెట్టుకుందాం అండి. ఇంకా ఉన్నాయి సీడ్స్, ఇవి సరిపోతాయి. ఒక్కొక్కటి పెట్టుకుందాం, 1 2 అలా పెట్టుకుందాం. పేపర్ లా ఉంటది, మధ్యలో చిన్నగా ఉంటదండి, ఇది మనం కట్ చేసుకోవచ్చు, ఇలా చూడొచ్చు. మనకు ఉండే సీడ్స్ ఏంటంటే ఇది ఇలా ఉంటది అనమాట. దీన్ని బలంగానే పెట్టుకోవచ్చు, మనం ఇలా తీసి కూడా పెట్టుకోవచ్చు. చిక్కుడు మొక్క తీగ అయితే తీసేసుకుందాం అండి. చెట్టు చిక్కుడు అయితే అలా ఉంచినా పర్వాలేదు, వేరే టబ్లో మార్చుకున్నా పర్వాలేదు, ఇందులో ఉంచినా పర్వాలేదు. అందుకని 1 2 అలా పెడుతున్నాను. కొన్ని సీడ్స్ అయితే రావండి మొలకలు, కొంచెం ఖాళీగానే పెట్టుతున్నానండి. ఎక్కువగా పెట్టినా దుబ్బులుగా రావు మనకి, ఎక్కువగా పెద్ద మొక్కలుగా అవ్వవు, దగ్గరగా ఉంటే మళ్ళీ తీసుకుని వేరే చోట మార్చుకుని వేసుకోవచ్చు. కానీ ఇంట్లోనే ఉంచుకోవాలంటే కొంచెం దూరంగానే ఉండాలి.
కొంచెం వాటర్ చల్లుకుందాం అండి. తేమగానే ఉంది అయినా కొంచెం మనం సీడ్స్ ఏం పెట్టినా కొంచెం చల్లుకుంటే మంచిది. ఈ రోజు వర్షం లేదంటే పొద్దుటైతే తుప్పర పడింది. నిన్న పడింది వర్షం మాకు. మనం ఇప్పుడు ఇందులో తోటకూర చల్లుకుందాం అండి. చూడండి తోటకూర గింజలు ఇలా ఉంటాయి చిన్నగా. చాలా అందరికీ తెలిసిందే, కాకపోతే నేను మళ్ళీ చూపిస్తున్నాను కొంతమందికి తెలియకపోతే. బాగున్నాయి. కొంచెం తోటకూర ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. కొంచెం పెద్ద మొక్కలు తీసేసుకోవచ్చు, చిన్న మొక్కలు ఉంచుకోవచ్చు. కొంచెమే ఉంచుతానండి, కొద్దిగా ఉంచానంటే మొత్తం వేసేసాను. కాకపోతే కొంచెం ఉంచాను, మళ్ళీ ఎక్కడైనా వేసుకోవచ్చు. ఏంటో లోపలికి వేయం కదా, పైనే కొద్దిగా జల్లాలి. మట్టి పొడిగా లేదు కదండి, ఉండల్లా ఉంది. పొడిగా ఉంటే పైన చల్లుకుని కొంచెం నీళ్ళు పోసుకో. బాగా జిగురు కొంచెం ఇసుక వేస్తున్నానండి, లైట్గా. ఇంకంటే బాగా పైకంటే మట్టి ఉంటే మనం ఏ చినుకులు పడినా మనం వేసిన విత్తనాలు బయటకు వచ్చేస్తాయి. అందుకని చెప్పి సమానంగా తీస్తాను అన్నమాట మట్టి. లోపలికి వెళ్ళిపోతాయండి బాగా ఎక్కువ పోసేసిన నీళ్ళు, సీడ్స్. అందుకని ముందు మనం మట్టి తేమగా ఉండి చక్కగా దిగిపోయిన మట్టి అయితే లోపలికి వెళ్ళవు, విత్తనాలు పైనే ఉంటాయి. అయితే లోపలికి వెళ్ళిపోతాయి నీళ్ళు పోతే. ఈ టబ్లో మనం ఏదైనా మట్టి పోసుకుని ఏదైనా సీడ్స్ వేద్దాం కదా అని చెప్పి అడుగునన్ని ఆకులు, మన గార్డెన్లో వచ్చిన ఆకులన్నీ కూడా అడుగులు వేసేస్తున్నానండి. పొత్తులు తెచ్చుకుంటాం కదండి, మనం తినేసాక తొక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేస్ట్ చేయకుండా ఇలా వేసేసుకొని మొత్తం సన్నజాజి తుక్కులండి, ఇవన్నీ అటాకు తుక్కులు ఇవన్నీ మొత్తం అన్నీ అనమాట. ఇంకా ఉన్నాయండి, ఉన్న టబ్బుల్లో వేస్తాను. అడుగులు వేసి నేను మట్టి వేస్తాను. పచ్చిది కొంచెం వేడి వస్తుందండి, అయినా మనం సగం వరకు తుక్కు వేసుకున్నాం, పై వరకు వేస్తున్నాం కాబట్టి ఆకుకూరలు పర్వాలేదు. బాగా చిల్లు పడిపోయింది, పైనుంచి పాడేసారు మా వారు. చిల్లులు కూడా ఉన్నాయి, సైడ్ కూడా ఉన్నాయండి. పెద్ద చిల్లే ఉంది కదా అని నేను సింగిల్గా ఏం పెట్టలేదు. అడుగునన్ని పచ్చాకులు వేసాము, కొంచెం పచ్చాకులు కొన్ని ఎండాకులు ఉన్నాయండి. మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న మట్టి ఉంది కదా, ఈ మట్టి వేసేసుకున్నాం. ఇంట్లో ఎలాంటి కంపోస్ట్ అవి కలపలేదండి నేను, మట్టి. దాంట్లో అయితే అడుగున ఆకులు వేసినాయి కదా, ఈ కంపోస్ట్ అయినాయి, అవి ఆకుకూరలు పెట్టినాయి. ఇవి కూడా అలాగే ఆకుకూరలు పెడదాం. ఇలా తక్కువ మట్టి పడుతుందండి మనకి, వెయిట్ కూడా తక్కువగా ఉంటుంది, మొయ్యొచ్చు. మనం కూడా ఎక్కడైనా పెట్టుకోవడానికి మార్చుకుని కుదురుతుంది వీలు. అంతా మసారి నీళ్ళు పోసుకుందాం. అడుగున ఆకులు ఉన్నాయి కదా, ఆకులు కొంచెం చేస్తాయి. కింద గొంతు మోకాళ్ళ మీద కూర్చోలేకపోతున్నానండి, కింద చెక్క వేసుకుని కూర్చున్నాను. ఇప్పుడు పాలకూర తీసి పెట్టుకుందాం. ఇందులో పాత కొంచెం ఉండాలి, ఎక్కడో చూసి మర్చిపోయాను ఎక్కడ పెట్టాను. కొంచెం కొంచెం దగ్గరగా పెట్టుకుందాం. ఎక్కువ ఎక్కువ వేస్తున్నానండి, అన్ని సీడ్స్ రావట్లేదు, అందుకని కొంచెం ఎక్కువ వేస్తున్నాను. మళ్ళీ ఇవంటే టమాటా మొక్కలు సీడ్స్ చిన్న చిన్న మొక్కలు అప్పుడు చూపించాం కదా వీడియోలో. ఇప్పుడు చూడండి, అప్పుడే మనం తీసి వేరే దాంట్లో వేద్దాం అనేటప్పటికి పూత స్టార్ట్ అయిపోయింది. ఒక మొక్క తీసి వేరే దాంట్లో వేస్తానండి, మిగతా టబ్బులు ఇదా ఈ రెండు వదిలేద్దామా, పోనీ ఇందులోనే ఇలా వదిలేద్దామా.
ఈ చిన్న మొక్క తీసి ఇది బూడిద గుమ్మడి పాదో తెలియదు ఎన్నో వచ్చింది. ఆకు మట్టి అది కంపోస్ట్ చేసుకున్న మట్టి, కాకపోతే గాజుపురుగులు ఎక్కువైతే మట్టి రానివ్వట్లేదండి మొక్కల్ని, బాగా ఎక్కువైపోయి ఇందులో కొంచెం వేసానమాట మట్టి. ఇందులో టమాటా మొక్క పెడదామండి. ఇక్కడ ఇవి పూత వచ్చేసాయి రెండు, అందుకని కొన్ని మాత్రమే తీద్దాం. తీసేస్తాను పాదు, ఇక్కడ పాదు మొక్క. ఇక్కడ ప్లేస్ లేదు కదా పెద్ద పెద్ద పాదులు, ఇందులో ఒకటి టమాటా వేసాను. ఇది కంపోస్ట్ మట్టేనండి. గాజు పురుగులు ఎక్కువ వచ్చేసి బాగా పాడు చేసేస్తున్నాయి. ఈ పెద్ద మొక్కలు రెండు, పూత వచ్చిన మొక్కలు రెండు ఉంచేస్తానండి. ఇది ఇంకొకటి తీసాను, ఇంకో మొక్క ఉంది. తర్వాత నేను వేరే టబ్బు చూసుకుని మట్టి కలుపుకున్నాక ఇప్పుడు మళ్ళీ పెడతాను. ఇది వేరే దాంట్లో ఇదిగోండి ఇందులో పెడతాను. డ్రాగన్ మొక్క మనకి ఇప్పుడైతే కాపు అయితే రాదు కదా, అది ఎదుగుతూ ఉంటది. చూడండి గానుగు కాయలు ఇవన్నీ చిరిగిపోయిన కాయలు చెట్టు ఉంది కదా మాకు ఎదురుగుండా రాలిపోతాయి. మొక్కకి వేసానండి, చిరిగిపోయింది అనమాట. మనం ఇది చెడకొట్టకర్లేదు. ఈ కాయలు ఉన్నాయంటే మనం చెడకొట్టి ఏం లేకపోతే మొక్కలు మలిసిపోతాయి. నేను అందాక అలా వేసాను అనమాట. ఇవ్వండి వాటర్ క్యాన్ డబ్బులు, మన పాత మిద్దె తోటలో వాటిన డబ్బులు అండి. చాలా డబ్బులు అయితే పోయాయి. నాకు దగ్గరలో 100 డబ్బులన్నా ఉండే, అవన్నీ కూడా పైనుంచి వేస్తారు కిందకి పోయినాయి. ఇంకొంచెం ఇవి ఉన్నాయండి. ఇప్పుడు మనం మొక్కలు పెట్టుకోగా ఇంకా ఇవి, ఇంకా అక్కడ రెండు ఎన్నో ఉన్నాయి ఖాళీగా ఇక్కడ ఉన్నాయండి. తుక్కులు అవి వేసాను, కిచెన్ వేస్ట్ తుక్కులు అవి వేసాను. అవి ఒక 7-8 డబ్బులు. ఈ కాక మొత్తం వీటితో పాటు 8 డబ్బులు ఎన్నో ఉంటాయి. ఆ వాటికి అన్ని కూడా నేను ఆకు తుక్కులు వేస్ట్ ఏమన్నా ఉంటే కిచెన్ వేస్ట్ అన్ని వేసి మట్టి నింపుకొని ఇంకా సీడ్స్ ఏమన్నా పెట్టుకుంటానండి. ఇదిగోండి మునక్కొమ్మ, ఈ కొమ్మ నేను కట్ చేసేసి కింద వేస్తాను. కింద ఇక్కడ టబ్బు తీసి నేను వేరే చోట పెట్టానండి. ఇక్కడ మునక్కొమ్మ వేసుకుందామండి. దానికి తవ్వుతున్నాను. పైన టబ్బులో ఉంది, కింద అయితే బాగా కాస్తుంది కదా నేల, అందుకని ఇక్కడ పెడతామని కొంచెం లోతుగా తవ్వుతున్నానండి. ఎందుకంటే కొమ్మ కొంచెం దూరం లోపలికి వెళ్తే బాగా నాటుకుంటుంది కదా. నేను నొక్కుతున్నానండి లోపలికి, ఇంకా ఎంత దూరం లోపలికి వెళ్తే వెళ్ళొద్దామని కింద కొమ్మలు చెప్తాను. ఒక కనుపు వెళ్ళిపోద్దండి లోపలికి, కనుపు వెళ్ళిపోతే సరిపోద్ది మనకి. ఇవన్నీ కొంచెం వాటర్ పోస్తున్నాను, తేమగానే ఉంది. అయినా మనం మొక్క వేసుకున్నప్పుడు నీళ్ళు పోసుకోవాలి. మట్టి దిగుతుంది, నీళ్ళు పోసుకున్నాం కదండి. మనం ఇక్కడికి విరిసేసుకున్నా ఈ మొక్క నుంచి మనకి సిగురు రావడానికి వస్తాయండి. తీసేద్దాం అనుకున్నాను, మళ్ళీ అలా ఉంచేసాను. ఆకులు ఉన్నా మనకి వడిలిపోయి రాలిపోతాయి తర్వాత, దాని అంతా అవే రాలిపోతాయి ఇప్పుడు మనం తీయకపోయినా కానీ. ఇదివన్నీ ఇక్కడ వేసాను నేను. ఈరోజు మన గార్డెన్ పనులు అంటే చిన్న గార్డెన్ పనులు అండి ఇవి. మునగ మొక్క వేసుకున్నాం, టమాటా మొక్కలు వేసుకున్నాం, అలాగే తోటకూర సీడ్స్ వేసుకున్నాం, పాలకూర చుక్కకూర సీడ్స్ వేసుకున్నాం కదండి. ఇదండి ఈరోజు మన గార్డెన్ పనులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజన సుఖనోభవంతు.